ఓం శాంతి. ఈరోజు మురళి 5/6/2025. మధురమైన పిల్లలారా, బేహద్ సుఖాల కోసం మీకు బేహద్ జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం ద్వారా సుఖము, శాంతి, ఆనందం లభిస్తుంది కదా. జ్ఞానం ద్వారా ఆదాయం ప్రాప్తిస్తుంది, ఆదాయం ద్వారా సుఖము, శాంతి, ఆనందం లభిస్తుంది. భౌతికంగా కూడా అల్పకాలికంగా లభిస్తుంది, మరియు అలౌకికంగా ఆధ్యాత్మికంగా బేహద్గా లభిస్తుంది. బాబా అంటున్నారు, బేహద్ సుఖాల కోసం మీకు బేహద్ జ్ఞానం లభిస్తుంది. మీరు మళ్ళీ రాజయోగ శిక్షణ ద్వారా రాజ్యాన్ని తీసుకుంటున్నారు. మళ్ళీ అంటే 5000 సంవత్సరాల కిందట కూడా తీసుకొని ఉంటిమి, ఇప్పుడు కూడా తీసుకుంటున్నాం. ప్రశ్న: మీ ఈశ్వరీయ కుటుంబం ఏ విషయంలో పూర్తిగా భిన్నమైనది? జవాబు: ఈశ్వరీయ కుటుంబంలో ఒక్కరోజు పిల్లలు ఉన్నారు, అలాగే 8 రోజుల పిల్లలు ఉన్నారు. కానీ అందరూ చదువుకుంటున్నారు. 8 రోజులేమి 90 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. యజ్ఞం ప్రారంభం నుంచి ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. అందుకే బాబా అంటున్నారు, అందరూ చదువుకుంటున్నారు. తండ్రియే టీచర్గా అయి తమ పిల్లలను చదివిస్తున్నారు. ఇది ఎంతో భిన్నమైన విషయం. ఆత్మ చదువుకుంటోంది, ఆత్మనే తండ్రి అంటుంది. తండ్రి మళ్ళీ పిల్లలకు 84 జన్మల కథను వినిపిస్తున్నారు. నిన్నటి రోజున కూడా బాబా ఏం చెప్పి, నేను చిన్న కథను వినిపిస్తున్నాను, మీరే దేవతలుగా ఉంటే మీరే కింది దిగుతా క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయినారు, ఇప్పుడు బ్రాహ్మణులు అయినారు, మళ్ళీ భవిష్యంలో దేవతలుగా అవుతారు. ఇది చిన్న కథ అని తెలియజేస్తున్నారు. సో బాబా ఈరోజు కూడా అంటున్నారు, నేను అతీతమైన విషయాన్ని వినిపిస్తాను. ఆత్మనే తండ్రి అంటుంది. తండ్రి మళ్ళీ పిల్లలకు 84 జన్మల కథను వినిపిస్తున్నారు. పాట: దూరదేశ నివాసి తండ్రి, మమ్మల్ని కూడా మీ జతలో తీసుకుపోండి. ఓం శాంతి. బాబా అంటున్నారు, ఈరోజు విశేషంగా సద్గురువారం కదా. సో వృక్షపతి వారం అని కూడా అంటారు దీన్ని. అందుకు బృహస్పతి అనే పేరు పెట్టడం జరిగింది. సో సారం: ఏ విషయంలోనూ సంశయ బుద్ధి కలవారిగా కాకూడదు. మాయ తుఫాన్లను మహావీరులుగా అయ్యి దాటేయాలి. మాయ తుఫాన్లు కదిలించలేని విధంగా యోగంలో ఉండాలి. మాయ తుఫాన్లు మనల్ని కదిలించలేనంత మనం స్థిరంగా యోగంలో ఉండాలి. రెండవ పాయింట్: తెలివైన వారిగా అయ్యి మీ జీవితాన్ని ఈశ్వరీయ సేవలో వినియోగించాలి. తెలివైన వారు, తెలివి దేన్నంటారు? మనం అనేక జన్మల కోసం మన భవిష్యత్తును తయారు చేసుకోవడమే తెలివి కదా. సత్యమైన ఆత్మిక సమాజ సేవకులుగా కావాలి. ఆత్మిక చదువుని చదవాలి మరియు చదివించాలి. వరదానం: అహంకారము మరియు అనుమానాలను సమాప్తం చేసి దయాహృదయులుగా అయ్యే విశ్వ కళ్యాణకారిగా కండి. అహంకారము కనిపిస్తుంది, అనుమానం కనిపించదు. అనుమానం ప్రాణ సంకటం. అనుమానం చాలా కష్టం. పంచవికారాల్లోకెల్లా చాలా పెద్ద వికారం అనుమానం. అనుమానం ఎందుకు వస్తుంది అనేది కూడా ఆలోచించాలి. సో అహంకారము, అనుమానాలను సమాప్తం చేసి దయాహృదయులుగా అయ్యే విశ్వ కళ్యాణకారిగా కండి. స్లోగన్: ఎక్కడైతే బ్రాహ్మణుల తనువు, మనసు, ధనాల సహయోగం ఉంటుందో అక్కడ సఫలత తోడుగా ఉంటుంది. అంతే కదా, సహయోగం ఉంటేనే సఫలత లభిస్తుంది. ఓం శాంతి. ఈరోజు వృక్షపతి వారం లేదా సద్గురువారం లేదా బృహస్పతి వారం. ఈ పండుగలు మొదలైన వాటిని ప్రతి సంవత్సరము జరుపుకుంటూనే వచ్చారు. మీరు ప్రతి వారము బృహస్పతి వారం అంటారు. ప్రతి వారానికి ఒకసారి బృహస్పతి వారాన్ని జరుపుకుంటారు. వృక్షపతి లేదా ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి చైతన్య బీజరూపులైన వారికే ఈ వృక్షం ఆది మధ్యాంత జ్ఞానం తెలుసు. మిగిలిన వృక్షాలన్నీ జడమైనవే, ఇది చైతన్యమైనది. దీన్ని కల్పవృక్షం అని అంటారు. ప్రపంచంలో చెప్తారు కదా, కల్పవృక్షం కింద కూర్చుంటే కోరిన కోరికలు తీరుతాయి. ఇంద్రుని దగ్గర ఐరావతము, కల్పవృక్షము, కామధేనువు ఉంటుంది. సో ఈ మూడింటి ఆధ్యాత్మిక రహస్యాలు మనకు తెలుసు. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏ కోరిక కోరితే, ఏ ఫ్రూట్ కావాలా, ఏ ధనం కావాలా, ఏ సంపద కావాలా కోరితే అది వచ్చేస్తుంది. సో బాబా అంటారు, కోరిన కోరికలు కాదు,
కల్పవృక్ష జ్ఞానాన్ని ఎవరైతే వింటారో వాళ్లకు కోరికలే లేకుండా అయిపోతాయి. ఇచ్ఛామాత్రం అవిద్యగా అయిపోతారు. దానికంటే ఉన్నతమైన ఆలోచన. తో బాబా అంటున్నారు దీన్ని కల్పవృక్షం అని అంటారు. దీని ఆయుష్ 5000 సంవత్సరాలు. ఆ వృక్షము 4 భాగాలలో ఉంది. ఈ వృక్షము సత్యత్రేత ద్వాపర కలియుగాలు కాండం. ప్రతి వస్తువు 4 భాగాల్లో ఉంటుంది. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, 4 ఋతువులు, 4 యుగాలు, అన్నింటిలోనూ 4 భాగాలు ఉంటుంది. నెలకు 4 వారాలు ఆ విధంగా. సో బాబా అంటున్నారు 4 భాగాలలో ఉంది. ప్రతి వస్తువు 4 భాగాలలో ఉంటుంది. చెప్తారు కదా, కాల్భాగము, అర్ధభాగము, ముక్కాల భాగము, ముపాతిక, పూర్ణం అంటే 4 భాగాలుగా విభజిస్తారు. ఈ ప్రపంచం కూడా 4 భాగాల్లో ఉంది. ఇప్పుడు ఇది పాత ప్రపంచం యొక్క అంతిమం. ఈ ప్రపంచం ఎంత పెద్దది అయినా ఈ జ్ఞానం మనుష్య మాత్రులు ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇది కొత్త ప్రపంచం కోసం ఇచ్చే శిక్షణ. అలాగే కొత్త ప్రపంచపు రాజులుగా అయ్యేందుకు లేక సనాతన దేవీ దేవతలుగా అయ్యేందుకు శిక్షణ కూడా కొత్తది. భాష అయితే హిందీనే. వేరొక రాజ్యం యొక్క స్థాపన జరిగినప్పుడు వారి భాష కూడా వేరుగా ఉంటుంది. అంతే కదా. సత్యుగంలో ఏ భాష ఉంటుందో అది పిల్లలకు కొద్దిగా తెలుసు కదా. దేవనాగరిక భాష ఉంటుంది. అక్కడ 3-4 విషయాలను గుల్జార్ దాది వతనంలోకి వెళ్ళి తెలుసుకొని వచ్చినారు. ఒకటి బ్రష్ని దంతమంజలి అంటారు, తర్వాత దంత చిలకారి అంటారు, తర్వాత దువ్వానని కేశ చిలకారి అంటారు. సో ఈ విధంగా కొన్ని పేర్లను అంటే ఈజీగా అర్థమవుతాయి. దంతం అంటే పండ్లు, చిలకారి అంటే క్లీన్ చేసుకునేది బ్రష్. సో అట్లా బాబా భిన్న భాషను అక్కడ ఏముంటాయి శబ్దాలని కూడా తెలిపి పంపించినారు. అందుకే బాబా ఇక్కడ అంటున్నారు అక్కడ భాష కూడా మీకు తెలుసు. ఒకటే భాష ఉంటుంది. ఇక్కడ మాదిరి నా భాష గొప్పది అని చెప్పి కొట్లాడేది, కోర్టులో కేసులు వేసేది ఇవన్నీ ఏంటివి ఉండవు అక్కడ. నాది అనేదే ఉండదాడ. బాబా అంటారు సత్యుగంలో ఏ భాష ఉంటుందో అది పిల్లలకు కొద్దిగా తెలుసు. ఇంతకుముందు పిల్లలు ధ్యానంలోకి వెళ్ళి చెప్పేవారు. అక్కడ సంస్కృతం ఏమీ ఉండదు. సంస్కృతం అయితే ఇక్కడే ఉంది. ఇక్కడ ఏదైతే ఉందో అది మళ్ళీ అక్కడ ఉండదు. వీరు వృక్షపతి అని పిల్లలకు తెలుసు. వారిని తండ్రి వృక్ష రచయిత అని కూడా అంటారు. వీరు చైతన్యమైన బీజరూపం, మిగిలినవన్నీ జడమైనవి. పిల్లలు సృష్టి ఆది మధ్యాంతాలను కూడా తెలుసుకోవాలి. ఏ నాటకంలో పాత్ర చేస్తున్నామో ఆ నాటకం గురించి తెలుసుకోవాలి కదా. తెలుసుకోలేదు అంటే యాక్టర్ అయి ఉండి ఏం లాభం? బాబా అందుకే అంటున్నారు తెలుసుకోవాలి కదా. ఈ సమయంలో జ్ఞానం లేని కారణంగా మనుషులకు సుఖము లేదు. ఇది అనంతమైన జ్ఞానం. దీని ద్వారా అనంతమైన సుఖం లభిస్తుంది. హద్దు యొక్క జ్ఞానం ద్వారా అల్పకాలికమైన కాకి ఎంగిలితో సమానమైన సుఖం లభిస్తుంది. మనం బేహద్దు సుఖం కోసం ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. ఈ మళ్ళీ అనే పదాన్ని కేవలం మీరే వింటారు. మళ్ళీ అంటే ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి. మీరే మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు రాజయోగ శిక్షణను ప్రాప్తి చేసుకుంటున్నారు. జ్ఞాన సాగరుడు నిరాకారుడైన తండ్రియేనని మీకు కూడా తెలుసు. పిల్లలైన ఆత్మలు కూడా నిరాకారులే. కానీ అందరికీ తమ శరీరం ఉంది. దీనిని అలౌకిక జన్మ అంటారు. ఇంకే మానవులు ఇలా జన్మను తీసుకోలేరు. వీరలా జన్మ తీసుకొని ఇతడి వానప్రస్థవస్థలో ప్రవేశిస్తారు. శివబాబా పిల్లలైన ఆత్మలకు సమ్ముఖంగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇంకే ఆత్మలను ఇలా పిల్లలు అని పిలవలేరు. ఏ ధర్మం వారికైనా శివబాబా ఆత్మలైన మనందరికీ తండ్రి అని పిల్లలకు తెలుసు. ఏ ధర్మం వాళ్ళకైనా కూడా శివబాబా తండ్రే కదా. వారు తప్పకుండా పిల్లలనే అంటారు. మనుష్య మాత్రులు ఎవరిని ఈశ్వరుడు అనడానికి వీలు లేదు. బాబా అని అనలేరు. గాంధీని కూడా బాపు అని అనేవారు. మున్సిపాలిటీ మేయర్ని కూడా ఫాదర్ అని అంటారు. కానీ ఆ తండ్రులందరూ దేహదారులే. మన ఆత్మల తండ్రి విదేహి అయిన పరమాత్ముడు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి గడియ చెప్తున్నారు. ఆ తండ్రి వచ్చి ఆత్మలనే చదివిస్తున్నారు. ఇది ఈశ్వరీయ కుటుంబం. తండ్రికి ఎంతో మంది పిల్లలు ఉన్నారు. బాబా మీకు చెందిన వారము అని మీరు కూడా అంటారు. తద్వారా మీరు పిల్లలవుతారు.
బాబా నేను ఒక్కరోజు బిడ్డను, నేను 8 రోజుల బిడ్డను, 1 నెల పిల్లవాడిని అని అంటారు. మొదట తప్పకుండా చిన్నగానే ఉంటారు. 2-4 రోజుల తర్వాత ఇంద్రియాలైతే పెద్దవైతాయి కదా బాబా అంటున్నారు. కావున బాబా అంటున్నారు పెద్ద పిల్లలందరికీ చదువు కావాలి. ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరినీ తండ్రి చదివిస్తున్నారు. మీరు కూడా చదువుతారు. బాబా పిల్లలుగా అయ్యాక మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో వారు అర్థం చేయిస్తారు. నేను కూడా అనేక జన్మల అంతిమంలో ఇతడిలోకి ప్రవేశిస్తాను, మళ్ళీ చదివిస్తాను. ఇక్కడ మనం అతిపెద్ద టీచర్ వద్దకు వచ్చామని మీకు ఇప్పుడు తెలుసు. వారి నుండే మళ్ళీ ఈ టీచర్లు వెలువడతారు, చిన్న చిన్న టీచర్లు. వీరిని మార్గదర్శకులు అని కూడా అంటారు. ముక్తి జీవన్ముక్తి యొక్క మార్గాన్ని చెప్తారు. వారు కూడా అందరినీ చదివిస్తూ ఉంటారు. ఎవరెవరైతే తెలుసుకుంటూ ఉంటారో వారు చదివిస్తూ పోతారు. మొట్టమొదట 2 తండ్రులు ఉన్నారనే అర్థం చేయించాలి. ఒకరు అలౌకికము, ఇంకొకరు పారలౌకికము. వారిలో పెద్దవారు తప్పకుండా పారలౌకిక తండ్రియే కదా, వారిని భగవంతుడు అని అంటారు. ఇప్పుడు మనకు పారలౌకిక తండ్రి లభించారు. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. ఆత్మలైన మనమే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తాము. ఉన్నతోన్నతులైన దేవతలుగా అవుతాము నెక్స్ట్ జన్మలో. మీరు ఉన్నతోన్నతులుగా అయ్యేందుకు వచ్చారు. చాలామంది పిల్లలు నడుస్తూ నడుస్తూ ఉన్నతోన్నతమైన చదువునే వదిలేస్తే ఎవరికి నష్టం? మనకే నష్టం. ఏదో ఒక విషయంలో సంశయం వచ్చేస్తుంది, లేదా మాయ తుఫాన్ ఏదైనా వస్తే సహించుకోలేరు. కామం మహాశత్రువుతో ఓడిపోతారు. ఈ కారణాల వల్ల చదువును మాతలైన బాబా అంటున్నారు చదువుని వదిలేస్తారు. కామం మహాశత్రువు. పిల్లలు ఎంతగానో సహించాల్సి ఉంటుంది. కల్పకల్పము అబలలైన మాతలైన మీరే పిలుస్తూ వచ్చారు. మమ్మల్ని బాబా చాలా హింసిస్తున్నారు, రక్షించండి అంటారు. స్మృతి తప్ప వేరే మార్గమే లేదు అని బాబా అంటారు. స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. శక్తివంతమైన మాయ శక్తి తగ్గిపోతూ పోతుంది స్మృతి ద్వారా. మళ్ళీ మీరు విముక్తులైపోతారు. ఇలా ఎంతోమంది బంధనాల నుండి విముక్తులై వస్తారు. మళ్ళీ అత్యాచారాలు జరగడం సమాప్తమైపోతుంది. మళ్ళీ శివబాబాతో బ్రహ్మ ద్వారా మాట్లాడతారు. ఇది అలవాటైపోవాలి. మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము, వారి బ్రహ్మతనువులేకి వచ్చారు, మేము శివబాబా ముందు కూర్చున్నామనే బుద్ధిలో ఉండాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశమవుతాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఇదే శిక్షణ ఇప్పుడు లభిస్తోంది. బాబాను కలుసుకునేందుకు వచ్చినప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి, ఆత్మాభిమానిగా కాండి అని బాబా చెప్తారు. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది. ఇదే శ్రమ. ఆ భక్తి మార్గంలో ఎన్నో వేదశాస్త్రాలు మొదలైనవి చదువుతారు. ఇక్కడైతే కేవలం స్మృతి శ్రమనే చేయాల్సి ఉంటుంది. ఇది చాలా సహజమైన విషయం. అలాగే అతి కష్టమైనది కూడా. అర్థమైతే సహజం, అర్థం కాకుంటే కష్టం. తండ్రి స్మృతి చేయడం కన్నా సహజమైన విషయం ఏది ఉండదు. కొడుకు పుట్టగానే నోటి ద్వారా నాన్న నాన్న అంటారు. కూతురి నోటి నుండి అమ్మ అమ్మ అని వెలువడుతుంది. ఆత్మ స్త్రీ శరీరాన్ని ధారణ చేస్తుంది. ఆడపిల్లలు తల్లి వద్దకే వెళ్తూ ఉంటారు. కొడుకు ఎక్కువగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటాడు, ఎందుకంటే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు ఆత్మలైన మీరందరూ పిల్లలు, మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. స్మృతి చేయడం ద్వారా ఆత్మకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. దేహాభిమానులుగా ఉంటే వారసత్వాన్ని పొందడంలో కష్టమవుతుంది. నేను పిల్లలని చదివిస్తాను అని బాబా అంటున్నారు. పిల్లలైన మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారని మీకు కూడా తెలుసు. ఈ విషయాలను తండ్రి తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. భక్తి మార్గంలో మీకు వారిపైనే ప్రేమ ఉండేది. మీరందరూ ఆ ఒక్క ప్రియునికి ప్రేయసీలుగా అయ్యారు. మొత్తం బాబా అంటున్నారు మొత్తం ప్రపంచమంతా ఈ ఒక్క ప్రియునికి ప్రేయసీలు. పరమాత్మను అందరూ పరంపిత పరమాత్మ అంటారు, తండ్రిని ప్రేయసి అన్నారు. లౌకికంలో తండ్రిని ప్రేయసి అంటే తప్పు కదా. ప్రేయసి అన్నారు, ప్రియుడు అన్నారు. మీరు భక్తి మార్గంలో ప్రేయసీలుగా ఉండేవారు. ఇప్పుడు కూడా ఎంతోమంది ఉన్నారు, కానీ పరమాత్మ అని ఎవరినంటారో ఆ విషయంలో తికమక పడతారు. వినాయకుడు, హనుమంతుడు మొదలైన వారిని కూడా పరమాత్మ అనేసి బాబా అంటారు. దారాన్ని చిక్కుముడేసేసినారు. ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ దాన్ని సరిదిద్దలేరు. ఎవరికీ అంత శక్తి లేదు. బాబాయే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మళ్ళీ పిల్లలు నంబర్వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయించేందుకు అర్హులుగా అవుతారు.
రాజధాని స్థాపన జరుగుతోంది. ఖచ్చితంగా కల్పపూర్వం వలె మీరు ఇక్కడ కూర్చున్నారు. మళ్ళీ ప్రాలబ్ధాన్ని కొత్త ప్రపంచంలో పొందుతారు. దాన్ని అమరలోకమని అంటారు. మీరు మృత్యువు పైన విజయాన్ని పొందుతారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువే ఉండదు. సత్యుగంలో 150 సంవత్సరాలు అయిన తర్వాత ఆటోమేటిక్గా క్రమబద్ధంగా దీర్ఘాయుష్ ఉంటుంది. దాని తర్వాత నేను ఇప్పుడు శరీరం వదులుతాను అని నాకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఎవరింట్లో పోయి జన్మ తీసుకుంటాననేది కూడా నాకు తెలుస్తుంది. అంతా పారదర్శకంగా ఉంటుంది. బాబా అంటున్నారు అక్కడ దీర్ఘాయుష్ ఉంటుంది, అకాల మృత్యువులు ఉండవు. దాని పేరే స్వర్గం. పిల్లలైన మీకు ఈ చదువు గురించి సంతోషం ఎంతగానో ఉండాలి. దాని అర్థం తెలిస్తే సంతోషం ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారా తండ్రి ఆస్తి కూడా గుర్తుకొస్తుంది. ఒక్క క్షణంలో మొత్తం డ్రామా జ్ఞానం అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనం 84 జన్మల చక్రం అంతే. ఈ నాటకం మొత్తం భారతదేశం పైనే రచింపబడి ఉంది. మిగిలినవన్నీ శాఖోపశాఖలే. తండ్రి జ్ఞానాన్ని మీకే వినిపిస్తారు. మీరే ఉన్నతోన్నతులుగా మళ్ళీ నీచంగా అవుతారు. డబల్ కిరీటదారులుగా నిరుపేదలుగా అవుతారు. నీచులుగా అయినప్పుడు నిరుపేదలుగా, ఉన్నతులుగా ఉన్నప్పుడు డబల్ కిరీటదారులుగాను మీరే అవుతారు, నిరుపేదలుగాను మీరే అవుతారు. ఉన్నతులుగాను మీరే అవుతారు, నిరుపేదలుగాను మీరే అవుతారు, బికారిగాను మీరే అవుతారు. బాబా అంటారు డబల్ కిరీటదారులైన మహారాజా మహారాణుల రాజ్యం జరిగేది. ఆదిదేవుడైన బ్రహ్మకి ఎన్నో పేర్లు పెట్టేశారు. వారిని మహావీరుడు అని కూడా అంటారు. మహావీరుడని హనుమంతుడిని కూడా అంటారు. నిజానికి పిల్లలైన మీరే సత్యమైన మహావీరులు, హనుమంతుళ్ళు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అనుమానం అనే తోకకు అగ్గి పెట్టుకున్నప్పుడే హనుమంతులుగా కాగలం. ఏదైతే అసంభవమో దాన్ని సంభవం చేయడమే మహావీరులైన పిల్లల కర్తవ్యం. బాబా అంటున్నారు మహావీరుడని హనుమంతుడని కూడా అంటారు. నిజానికి పిల్లలైన మీరే సత్యమైన మహావీరులు. ఈరోజంతా ఏం గుర్తుండాలి? నేను సత్యమైన మహావీరుణ్ణి. ఎందుకంటే మీరు యోగంలో ఉంటే మాయ తుఫాన్లు ఎన్ని వచ్చినా మిమ్మల్ని కదిలించలేవు. మహావీరుని పిల్లలైన మీరు కూడా మహావీరులు. ఎందుకంటే మీరు మాయపైన విజయాన్ని పొందుతారు. పంచవికారాల రూపీ రావణ్ణి పైన ప్రతి ఒక్కరూ విజయాన్ని పొందుతారు. ఇది ఏదో ఒక్క మనిషి విషయం కాదు. మీరు ప్రతి ఒక్కరూ చూడండి బాబా ఏమంటున్నారు, ధనస్సుని విరచాలి. అక్కడ శివధనస్సుని సీతాదేవిని వివాహం చేసుకోవాలంటే శివధనస్సుని విరిచినారు కదా. అర్జునుడు ద్రౌపదిని వివాహం చేసుకోవాలంటే మత్స్యయంత్రాన్ని ఛేదించినారు కదా. అట్లాగే బాబా ఇక్కడ కూడా అంటున్నారు మీరు ఎంత బాగా చెప్తారు చూడండి బాబా. ఒక్కొక్క దానికి మీరు ప్రతి ఒక్కరూ ధనస్సుని విరచాలి, అనగా మాయపైన విజయాన్ని పొందాలి. ఇందులో యుద్ధం మొదలైన వాటి విషయం ఏదీ లేదు. యూరప్ అసలు ఎలా పోట్లాడతారు చూడండి. భారతదేశంలో కౌరవులు మరియు యాదవుల యుద్ధం జరుగుతుంది. రక్తపు నదులు ప్రవహిస్తాయి భారతదేశంలో వచ్చి. అలాగే పాల నదులు కూడా ఇక్కడే ప్రవహిస్తాయి. విష్ణువుని క్షీరసాగరంలో చూపిస్తారు. అంటే పాడి పంట సమృద్ధిగా ఉంది అంటారు కదా. అంటే అర్థం పాల నదులు అంటే నదుల మాదిరి ప్రవహిస్తాయి, నీళ్ళలాగా అని కాదు కదా. లక్ష్మీనారాయణులు పారసనాథులు. నేపాల్లో పశుపతి అన్న పేరుని కూడా పెట్టేశారు. నేపాల్లో పశుపతినాథ్ ఉంది కదా. ఒక్క విష్ణువుకే 2 రూపాలు ఉన్నాయి, పారసనాథుడు, పారసనాథిని. లక్ష్మీనారాయణులు వారే పశుపతినాథుడు, పశుపతినాథిని. అందులో విష్ణు చక్రాన్ని కూడా తయారు చేస్తారు, చిన్న కొలను కూడా తయారు చేస్తారు. క్షీరసాగరానికి చిన్న కొలను తయారు చేస్తారు. ఆ కొలంలోకి పాలు ఎక్కడి నుంచి వస్తాయి? పండుగ రోజున అందులో పాలేస్తారు. రోజేస్తే ఇంకంతే వాళ్ళు. క్షీరసాగరంలో విష్ణువు పడుకున్నట్లుగా చూపిస్తారు. దాని అర్థం ఏమీ లేదు. 4 భుజాలు కలిగిన మనుషులు ఎవరుంటారు? ఇప్పుడు పిల్లలైన మీరు సమాజ సేవకులు. ఇంతకుముందు ఏమండ్రి? మీరు మాస్టర్ మహావీరులు, సత్యమైన మహావీరులు. మహావీరుని పిల్లలు సత్యమైన మహావీరులు అండ్రి. ఇప్పుడేమంటున్నారు? మీరు సత్యమైన సమాజ సేవకులు. మీరు ఆత్మిక తండ్రి పిల్లలు కదా. తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. ఇందులో ఎటువంటి సంశయము రాకూడదు. సంశయం అనగా మాయ తుఫాన్. హే పతిత పావన, రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని మీరు నన్ను పిలుస్తారు. నన్నొక్కడనే స్మృతి చేస్తే మీరు పావనంగా అయిపోతారు. 84 జన్మల చక్రాన్ని కూడా స్మృతి చెయ్యాలి.
తండ్రిని పతితాపావనుడు జ్ఞానసాగర్లు అంటారు. 84 జన్మల చక్రపు జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు. బాబా ఎంత మధురమైన వారో మీకు నంబర్ వార్ పురుషార్థానుసారంగా తెలుసు. బాబా ఎంత మధురము అనేది గూడ్ జానే గూడ్కి గోత్రీ జానే. ఆ బెల్లంకి బెల్లం సంచికే తెలుసు బెల్లం ఎంత తీయగా ఉంటుందని. దాన్ని తెలుసుకున్న వాళ్ళకే తెలుసు బాబా ఎంత శ్రేష్టమైన వాళ్ళు, మధురమైన వాళ్ళు. మీరు కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా మీకు కూడా తెలుసు. వారిని పతులకు పతి అని కూడా అంటారు. వారు తండ్రి కూడా. నా నుండి పిల్లలైన మీకు చాలా భారీ వారసత్వం లభిస్తుంది. విశ్వరాజ్యాధికారం చిన్నది కాదు కదా. ఇటువంటి తండ్రినైనా నన్ను కూడా వదిలేస్తారు. నిన్నటి రోజున బాబా ఏమన్నా, నేను విశ్వాధిపతిగా మిమ్మల్ని చేస్తే నన్ను మర్చిపోతారే మీరు అనరి. మీరు మాస్టర్ భగవంతుళ్ళు, మీకు మాయ కూడా భక్తునిగా నమస్కారం చేస్తుంది అండి. ఈరోజు ఏమంటున్నారు బాబా, నేను ఇంత మీకు ఇస్తే నన్ను కూడా వదిలేస్తారే. మాయ ఎంత వండర్ఫుల్. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. చదువును వదిలేస్తారు అనగా అది నన్ను వదిలేయడమే కదా. ఎంత వివేకులుగా ఉన్నారు. తెలివైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు సహజంగానే అన్ని విషయాలను బాబా అంటున్నారు అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించడం మొదలు పెడతారు. ఆ చదువు ద్వారా ఏమి లభిస్తుందో మరియు ఈ చదువు ద్వారా ఏమి లభిస్తుందో మరి ఏది చదవాలో వారు వెంటనే నిర్ణయం తీసుకుంటారు. అది బాబా పిల్లల్ని అడుగుతున్నారు. ఈ చదువు చాలా మంచిది అని పిల్లలు కూడా భావిస్తారు. అయినా మళ్ళీ భౌతికమైన చదువుని చదవకపోతే మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళు అసంతుష్టులు అవుతారు అని అంటారు. వాళ్ళ గురించి మనకెందుకు? దినదినము సమయం చాలా తగ్గిపోతూ ఉంది. ఇంతటి చదువునైతే చదవలేరు. చాలా జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంత లక్షల డొనేషన్స్ ఇవాళ అనేక స్కూల్స్కి చిన్న బిడ్డప్పటి నుంచి దానికోసం అనేక అన్యాయమైన వక్రమైన మార్గాలు ఆచరించాలి డబ్బులు సంపాదించేకి. చదువు కూడా కాంపిటీషన్ అయిపోయింది. మా కొడుకు పలానా దాంట్లో చదువుతాడు, మా కొడుకు పలానా దాంట్లో చదువుతాడు. అది కూడా ప్రెస్టేజ్ ఇష్యూ. చదువు ఎంత సభ్యతా సంస్కారాలు వస్తున్నాయి, ఎంత నడవడిక మారుతా ఉంది, ఎంత మంచిగా సమాజానికి ఉపయోగపడేట్లుగా అవుతున్నారు అనేది కాదు చూస్తా లేదు. కిందికి పోతుంది కదా పతనం. అటువంటి వస్తువుల్ని తయారు చేశామని కూడా అంటూ ఉంటారు. డ్రామానుసారంగా ఇప్పుడు యుద్ధం జరగజాలదని పిల్లలైన మీకు తెలుసు. శత్రుత్వం పెరుగుతూ పోతోంది అన్ని వైపులా. వెంటనే అందరినీ అర్థం చేసే విధంగా అటువంటి వస్తువుల్ని కూడా తయారు చేస్తారు రిమోట్ కంట్రోల్తోనే. అప్పటి వరకు మనం కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. రాజ్య స్థాపన జరుగుతోంది కాబట్టి అంతవరకు మనం కూడా ఏర్పాట్లు చేసుకొని మనల్ని మనం తయారు చేసుకోవాలి. వారు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు, మీరు కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. చివరిలో మీ ప్రభావం చాలా పడుతుంది. అహో ప్రభు మీ లీల అని గాయనం కూడా చేయబడుతుంది. అది ఈ సమయం యొక్క గాయనమే. అలాగే మీ గతిమతి అతీతమైనది అని కూడా గాయనం చేయబడుతుంది. ఆత్మలందరి పాత్ర అతీతమైనది. ఇప్పుడు నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయని బాబా శ్రీమతం ఇస్తున్నారు. శ్రీమతం ఎక్కడా? మనుష్యుల మతం ఎక్కడా? విశ్వంలో శాంతి పరంపిత పరమాత్మ తప్ప ఎవ్వరూ స్థాపించలేరు. 100% పవిత్రత సుఖశాంతులను 5,000 సంవత్సరాల క్రితం వలె డ్రామానుసారంగా స్థాపన చేస్తున్నారు. ఇది ఎలాగో వచ్చి అర్థం చేసుకోండి. పిల్లలైన మీరు కూడా సహాయకులుగా అవుతారు. ఎవరైతే చాలా సహాయం చేస్తారో వారు విజయమాలలోని మణిపూసలుగా అవుతారు. అండర్లైన్. ఎవరైతే బాబా కార్యంలో యజ్ఞంలో చాలా సేవలో సహయోగిగా ఉంటారో వాళ్ళు మాలలోని మణిపూసలుగా అవుతారు. పిల్లలైన మీ పేర్లు కూడా ఎంత రమణీకంగా ఉండేవి. ఆ పేర్ల లిస్టుని ఆల్బంలో పెట్టాలి. బాబా పిల్లలు దాదీలకు అనేక పేర్లు వతనం నుంచి తెచ్చినారు కదా సందేశీ పుత్రికలు. ప్రకాష్మణి దాదీ పేరు రమ అనే పేరు ఉండే దాదీకి ప్రకాష్మణి అని పేరు పెట్టినారు. చంద్రమణి దాదీ పేరు మోతి అనే పేరుండే దాదీకి చంద్రమణి అని పెట్టినారు. అట్లా గోపి అనే పేరున్నటువంటి గుల్జార్ దాదీకి హృదయమోహిని అని పేరు పెట్టారు. ఇలా అనేక మంది దాదీల పేర్లు మార్చినారు. బాబా అంటున్నారు ఎన్ని రమణీకమైన పేర్లు తీసుకొచ్చారు. ఆల్బంలో పెట్టాలి. నిజమే కదా, తెలియదు ఇవన్నీ. ఇల్లు వాకిళ్ళు వదిలి మీరొచ్చి బాబాకు చెందిన వారిగా అయ్యారు. నేరుగా బట్టీలేకొచ్చారు.
అది ఎటువంటి పక్కా బట్టి అంటే లోపలికి ఎవరిని అనుమతించేవారు కాదు బాబా కాలంలో బట్టీలు. అస్సలు నీళ్లు తాగాలన్నా ఊరికే సైగ చేయాల్సిందే, రాయాల్సిందే, వాటికొస్తాయి నీళ్ళు అంతే, తెచ్చి పెడతా ఉండ్రి. ఎవరిని అలౌ చేసేవాళ్ళు కదా, అంత పక్కాగా బట్టి చేశారు. ఎప్పుడైతే తండ్రికి చెందిన వారిగా అయిపోయారో మరి అప్పుడు ఇక పేరు కూడా తప్పకుండా ఉండాలి. సర్వస్వాన్ని సమర్పణ చేసేశారు కావున పేర్లు పెట్టేశారు. ఇది అద్భుతం కదా. బాబా అందరికీ పేర్లు పెట్టారు. అందుకే భక్తి మార్గంలో కూడా సాధు సన్యాసులు లౌకిక పేర్లని మార్చేసి అలౌకికమైన పేర్లు పెట్టుకుంటారు. అచ్చా, మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. సారాంశం, ఏ విషయంలోనూ సంశయ బుద్ధి కలవారిగా కాకూడదు. అనుమానం ప్రాణ సంకటం, అనుమానం పెనుభూతం, అనుమానం అనేదే ఉండకూడదు ఎవరిపైనా ఎప్పుడు. మాయ తుఫాన్లను మహావీరులుగా దాటాలి. మాయ తుఫాన్లు కదిలించలేని విధంగా యోగంలో ఉండాలి. అంత స్థిరంగా అచల అడోల్గా ఉండాలి, అంగసమానంగా. రెండవ పాయింట్, తెలివైన వారిగా అయ్యి మీ జీవితాన్ని ఈశ్వరీయ సేవలో వినియోగించాలి. సత్యమైన తెలివి ఏది? బాబా సేవలో జీవితాన్ని ఉపయోగించడమే సత్యమైన తెలివి. అనేక జన్మలకు ప్రాలబ్ధం తయారవుతుంది. సత్యమైన ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి. ఆత్మిక చదువుని చదవాలి మరియు చదివించాలి. వరదానం, అహంకారాన్ని అనుమానాన్ని సమాప్తం చేసి దయాహృదయులుగా అయ్యే విశ్వ కళ్యాణకారిగా కండి. అహంకారము కనపడుతుంది, అనుమానము కనపడదు, లోపల 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 చెదుల్లాగా తినేస్తుంది. ఈ రెండు దూరమైనప్పుడే దయాహృదయులుగా అవుతాం, అప్పుడే విశ్వ కళ్యాణకారిగా అవుతాం. ఎటువంటి అవగుణాలు కలిగిన వారైనా, కఠినమైన సంస్కారం కలవారైనా, మందబుద్ధి కలవారైనా, ఎప్పుడూ నింద చేసే ఆత్మలైనా, దయాహృదయులు విశ్వ కళ్యాణకారి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఆత్మలందరి పట్ల లాఫుల్గా ఉండడంతో పాటు లవ్ఫుల్గా కూడా ఉంటారు. చట్టబద్ధంగానూ ఉంటారు, స్నేహపూర్వకంగానూ ఉంటారు. వీరైతే ఎప్పుడూ మారరు. వీరైతే ఇంతే, లేక వీరేమీ చెయ్యలేరు, నేనే అంతా, వీళ్ళెందుకు పనికిరారు, ఇలాంటి భావనల్లోకి ఎప్పుడూ రారు. అండర్లైన్ చేసుకోండి. ఈ విధమైన అహం మరియు వహం, అనుమానాలు, అహంకారాలు వదిలి బలహీనతలు లేదా లోపాలను తెలిసి ఉండి కూడా క్షమించే హృదయులైన పిల్లలే విశ్వ కళ్యాణ సేవలో సఫలులవుతారు. గతం గతః, అయిపోయింది, లెట్ గో అని తెలుసుకొని బిందువు పెట్టి ముందుకెళ్ళాలి. స్లోగన్, ఎక్కడైతే బ్రాహ్మణుల తనువు మనస్సు ధనాల సహయోగం ఉంటుందో అక్కడ సఫలత తోడుగా ఉంటుంది. అవ్యక్త ప్రేరణ. ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి, అంతర్ముఖిగా కండి. వివరణ, ఆత్మలు మీ ఆత్మిక స్వరూపాన్ని అనుభవం చేసినప్పుడు వారు బాబా వైపుకి ఆకర్షితులై అహో ప్రభు అన్న పాటను పాడుతారు మరియు దేహభ్రాంతి నుండి సహజంగానే అర్పణమైపోతారు. అహో మీ భాగ్యం, ఓహో ఓహో మీ భాగ్యం, ఓహో నా భాగ్యం. ఈ భాగ్యం యొక్క అనుభూతి కారణంగా దేహము మరియు దేహ సంబంధాల స్మృతిని త్యాగం చేసేస్తారు, మర్చిపోతారు. దాని గురించి ఆలోచనలే రావు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.